కరోనా కష్టకాలంలో కూడా మేము రెడ్ జోన్లలో కూడా పనిచేసాము. మాస్క్ వేసుకుని మా కుటుంబాలను వదిలేసి మా పిల్లలను వదిలేసి మేము పనిచేసాము. రెడ్ జోన్లలో పోయి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంలో అందరు నిమగ్నమయ్యారు. ఈ వ్యవస్థ వల్ల ఎక్కడో పక్కదారి పడుతుందనేది ఇది కరెక్ట్ కాదు, ఇది చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థ వల్ల ఈ ఎండి వ్యవస్థలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 18,250 మంది ఎండి ఆపరేటర్లు హెల్పర్లు జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు 2021 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా కొనసాగుతున్న ఎండి వ్యవస్థ బాగుందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. గత ప్రభుత్వం మెచ్చుకుంది. మేము మా పని విధానాన్ని, ప్రజలు మెచ్చుకున్నారు మా పని విధానాన్ని. వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు మా పని విధానాన్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆయన మీరు ఇంటి వద్దరికే వస్తున్నారు, మా తంబు వేయించుకుంటున్నారు, మాకు రేషన్ ఇస్తున్నారు, మీరే ఎప్పుడు రండి, ప్రతి నెల రండి, మాకు పెన్షన్ మీరు వస్తేనే మాకు పెన్షన్ వస్తుంది, మీరు రాకపోతే తంబు వేయకపోతే పెన్షన్ పోతుందని భయాందోళన వెళ్తారు వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు. అయితే ఈ వ్యవస్థను అర్ధాంతరంగా నిన్న ఈ వ్యవస్థను ఎంపీ వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించడం చాలా దారుణంగా ఉంది. ఎవరు మా ఎంపీలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. హఠాత్తుగా ఒక న్యూస్ వేసి మీరు రోడ్డు మీద పడండి, మీకు లేదు ఉపాధి లేదు, జీవనాధారం లేదు, ఉద్యోగ భద్రత లేదు, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడ పోవాలి, మేము ఎలా బతకాలి, మాకు జీవనోపాధి ఎవరు కల్పిస్తారు? ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సిన ఉద్యోగ భద్రత ఉందా లేదా? ఎండిఓ వ్యవస్థ తీసుకొచ్చినప్పటి నుంచి అగ్రిమెంట్ ఉంది. 2027 జనవరి వరకు మాకు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగించాలా, ఆ తర్వాత కూడా కొనసాగించాలి. అగ్రిమెంట్ లేదు, ఒక నోటీస్ లేదు, వితౌట్ నోటీస్. ఆ నెల ముందు నోటీస్ ఇవ్వాలి. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా 4.5 సంవత్సరాలు పనిచేస్తున్నా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు అర్థాంతరంగా మిమ్మల్ని రద్దు చేస్తుంది. ఎండిఓ వ్యవస్థ రద్దు చేస్తున్నాం. ఇక్కడ నుంచి చౌక దుకాణాలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. మాకు కావాల్సింది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలి, మేము ఎలా బతకాలి, ఎలా తినాలి, రేపటి నుంచి మీరు రద్దు అని చెప్పి ఒక మాట చెప్పేస్తే మేము ఎలా బతకాలి, మా పిల్లలు ఎలా బతకాలి, ఏం చేయాలో వాళ్ళకి, మాకు జీవనాధారం ఏదుంది అర్థాంతరంగా తీసేస్తామంటే మేము ఎలా మమ్మల్ని నమ్ముకుని హెల్పర్లు ఎలా బతకాలి? వ్యవస్థను కొనసాగించాలి. మా వ్యవస్థను ఎండి వ్యవస్థను కొనసాగించాలి. 2027 జనవరి వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. లేదంటే ఈ పోరాటం ఆగదు, కొనసాగిస్తూనే ఉంటాం. అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని తెలియజేస్తున్నాం.